సో ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఓకే, ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? అని ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుందండి. నిజంగా ప్రభాస్ కట్అవుట్ ని హీరోయిజం వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అవునా? బాహుబలి కన్నా ప్రభాస్ బాడీ స్ట్రక్చర్ కానీ బాహుబలి తర్వాత మళ్ళా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అయిన సినిమా అయితే ఇదే. ఐ ఫీస్ట్. ఈ ప్రశాంత్. సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సలార్ మూవీ అయితే చాలా పబ్లిక్ టాక్ అయితే వచ్చేసింది. అండ్ ఈ సినిమాలో మొత్తం 5 to 6 ఫైట్స్ అయితే ఉన్నాయన్నమాట. 5 to 6 ఫైట్స్ మామూలుగా లేదు. అలాగే 1000 మందితో ఫైట్స్ కూడా ఉంది. అంత చాలా బాగుంది సినిమా. అండ్ సినిమాలో ప్రభాస్ని 2015-2017 తర్వాత మళ్ళీ ద రియల్ కంబ్యాక్ అయితే చెప్పారు. మొత్తం మళ్ళీ రియల్ కంబ్యాక్ నిజంగా బ్లాక్ బస్టర్ హిట్. సో మూవీ అనేది మాత్రం సూపర్గా ఉంది సినిమా. అండ్ యాక్షన్ సీన్స్ కానీ, ఆ ఎలివేషన్ షార్ట్స్ కానీ, ప్రభాస్ తెలిసిందే కదా, ప్రభాస్ కట్అవుట్కి సరిపోయే సినిమా ఇది. మనం బాహుబలి 1, బాహుబలి 2 సినిమా చూసిన తర్వాత మరొక బిగ్గెస్ట్ హిట్ మూవీ అనమాట, బిగ్గెస్ట్ కంబ్యాక్ మూవీ అనమాట. సో నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ ఈ మూవీలో ప్రశాంత్ నీల్ గారు నిజంగా అది చూపించిన ప్రభాస్ని ఎలా చూపించాలో, ఎలా చూపిస్తే ఎలివేషన్ అవుతుంది, ఎలా చూపిస్తే ఫ్యాన్స్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మళ్ళీ గూస్ బంప్ సీన్స్ చాలా అయితే ఉన్నాయి. కూడా కన్ఫామ్గా చూడండి, సినిమా మిస్ అవ్వకండి. చాలా బాగుంది. అండ్ సో ఇప్పుడు సంగం సార్ థియేటర్లో ఉన్నది మొత్తం గోల రచ్చగా ఉంది, రంబోలా నిజంగా చెప్పాలంటే. అంటే ఈ సినిమాలో ఫ్రెండ్ కోసం ప్రభాస్ ఏమైనా చేస్తారు. ఈవెన్ వాళ్ళ మదర్ని కూడా ఖాతరు చేయడు, అంత వాల్యూ ఇస్తారు ఫ్రెండ్షిప్కి. అలాంటి ఫ్రెండ్షిప్ ఎందుకు ఎనిమిగా మారింది అనేది మీరు ఒక క్లైమాక్స్ మీకు అనేది తెలుస్తుంది. సో మీరైతే కన్ఫామ్గా చూడండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. సో ఎలా ఉంది సినిమా? చాలా బాగుందండి. చాలా బాగుందా? ఓకే, ఎలా ఉంది ప్రభాస్ యాక్టింగ్? అని ప్రభాస్ యాక్టింగ్ చాలా బాగుందండి. నిజంగా ప్రభాస్ కట్అవుట్ ని హీరోయిజం వాడుకుంటే ఎలా ఉంటుందో ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అవునా? బాహుబలి కన్నా ప్రభాస్ బాడీ స్ట్రక్చర్ కానీ బాహుబలి తర్వాత మళ్ళా ఫ్యాన్స్ కి ఐ ఫీస్ట్ అయిన సినిమా అయితే ఇదే. ఐ ఫీస్ట్. ఈ ప్రశాంత్ నీల్ గారు డైరెక్ట్ చేసిన KGF 1, KGF 2 కన్నా ఇది చాలా బాగుందని కొంతమంది అంటున్నారు. నిజంగా చాలా బాగుంది. KGF కి దీనికి సంబంధం పెట్టండి. KGF ఒక పార్ట్, KGF వేరే లెవెల్, ఇది వేరే లెవెల్. అంటే నేను KGF కి ఎందుకు సంబంధం పెట్టానంటే, ఇక్కడ చాలా మంది ఏంటంటే యష్ రాకీ బాయ్ ఉంటాడు అనే ఒక థాట్ అయితే అదేం లేదు. రాకీ బాయ్ లేదు, ఇప్పటికైతే లేదు. ఎందుకంటే సీజ్ ఫైర్ లో అయితే రాకీ బాయ్ లేదు. నెక్స్ట్ పార్ట్ లో అయినా పెట్టచ్చు, మనకి తెలియదు. అంటే దానికి దీనికి అసలు రాకీ బాయ్ ఎప్పుడో ఓల్డ్ స్టోరీ. ఇక్కడ మనకి 2010 తర్వాత కూడా స్టోరీ ఉంది ఇక్కడ. అవునా? సో ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది, సెకండ్ హాఫ్ ఎలా ఉంది, బ్రీఫ్ గా చెప్పండి. మొత్తం మూవీ అంతా కలిపి ఒక 4 to 5 ఫైట్స్ ఉన్నాయండి. 4 to 5 ఫైట్స్ ఉన్నాయి. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే చాలా బాగుంటుంది. ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ నెక్స్ట్ షాడో ఫైట్ ఒకటి కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఆల్రెడీ 1 o'clock షో చూసాను. సెకండ్ షో మూవీ చాలా బాగుందండి. సినిమా ఏంటంటే ఐ ఫీస్ట్. ప్రభాస్ ఫ్యాన్స్ కి మళ్ళీ మీకు బాహుబలిలో ప్రభాస్ని చూసినట్టు ఈ సినిమా కూడా ప్రభాస్ని చూసినట్టు ఉంటుంది. ముఖ్యంగా ప్రశాంత్ నీల్ కోసం చెప్పుకోవాలి. ఎందుకంటే KGFతో ప్రపంచవ్యాప్తంగా అభిమానం సంపాదించుకున్నాడు. ప్రభాస్తో మూవీ అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ చేయాలని ఏం చెప్తారు? ప్రశాంత్ నీల్ గారు మెయిన్ ఎలివేషన్స్ ఉంటాయి. ఒక హీరోని ఎలివేట్ చేయాలంటే ప్రశాంత్ నీల్ గారు చూపెట్టాలి. అది KGFలో మనం చూసాము. కానీ ప్రభాస్ కట్అవుట్ని ఎలాగైతే యూజ్ చేసుకున్నారో అలాగే యూజ్ చేసుకున్నారు ఈ సినిమాలోని. ప్రశాంత్ నీల్ గారు ఆ ప్రభాస్ కట్అవుట్ తగ్గట్టు ఎలివేషన్స్ కూడా అలాగే ఉన్నాయి. ఎలా ఉంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఫస్ట్ చెప్పండి. ఎందుకంటే ఒక KGF బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక ఎత్తు అయితే దీన్ని ఎలా చెప్తారు ఈ మూవీకి సంబంధించి? ఇందులో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. మొత్తం ఓవరాల్గా అయితే 2 songs ఉన్నాయి సినిమాలోని. మనకి ఏవైతే ఫైట్స్ మొత్తం అయితే 4 to 5 ఫైట్స్ ఉన్నాయి. 4 to 5 ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ అయితే అసలు అదిరిపోతుంది. ఎలా ఉంది అంటే బేసిక్గా సెంటిమెంటలా లేకపోతే యాక్షనా లేకపోతే ఏంటిది? ఒక ఫ్రెండ్ కోసం తను ఏదైనా చేస్తానన్నది స్టోరీ ఉంది. ఆల్రెడీ స్టోరీ కొత్తగా ఉందని రొటీన్గా ఉందా? లేదు, కొత్తగానే ఉంది. అంటే ఫ్రెండ్షిప్లో వేరే ఫ్రెండ్షిప్స్ చూసాము, కానీ ఇది ఎక్స్ట్రీమ్ ఫ్రెండ్షిప్. అంటే మన తెలుగులో చాలా ఫ్రెండ్షిప్స్ సినిమాలు చాలా ఉన్నాయి. చిరంజీవి దగ్గర నుంచి అందరికీ ఉన్నాయి. ఈ ఫ్రెండ్షిప్కి ఏ వేరియేషన్ చెప్తారు? అంటే ఓ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు, ఒక తల్లిని కూడా తను పక్కన పెట్టి చేస్తాడు అన్నట్టు చూపెట్టాడు. ఆదిపురుష్ ఒక జోనరు, దీనికి ముందు అంత హిట్ అవ్వలేదు. ప్రభాస్ ఫ్యాన్స్ లాస్ట్లో ఉన్నారు. వాళ్ళందరికీ ఇది ఒక ఫెస్ట్ అనుకోవచ్చా? ప్రభాస్ 2017 తర్వాత బాహుబలి తర్వాత మా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసి గుండెల్లో పెట్టుకున్న ఎప్పుడు వస్తుందా అని చూసిన సినిమా ఇది. ఈరోజు మేము ఆనందం పొందుతున్నాము. ఇది ప్యూర్గా ప్రభాస్ గారు కంబ్యాక్ అని అందరికీ చెప్తున్నామండి. ఇది పాన్ ఇండియా స్టార్ మూవీ కాదు,
ఇతను గ్లోబల్ స్టార్ అవుతాడు చూడండి. ముఖ్యంగా కేజీఎఫ్కి దీనికి రిలేషన్ ఉంటుంది అంటూ ఫ్యాన్స్ చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ఉండదని కూడా డైరెక్టర్ చెప్పారు. ఏదన్నా సంబంధం ఉందా అండి? ఏదన్నా చూసిన తర్వాత ఏమన్నా? ఎందుకంటే ప్రశాంత్ నీల్ ఎప్పుడు కూడా ట్విస్ట్లు ఇస్తూనే ఉంటాడు ఆయన. అలా ట్విస్ట్లు ఏమైనా ఉన్నాయి ఇందులో? లేదండి, ఇందులో కేజీఎఫ్కి దానికి సంబంధం లేదు. కేజీఎఫ్ జోనర్ వేరు, దీని జోనర్. కొంచెం డార్క్గా ఉందన్నారు మూవీ. ప్రశాంత్ నీల్ గారు ఆయన స్టైల్ అది, ఆయన స్టైల్ అంతే. ఓవరాల్ ఏం చెప్తారు? ఎంత ఇస్తారు రేటింగ్? అవుట్ ఆఫ్ 5 నేను అవుట్ ఆఫ్ 5 అయితే 5 ఇస్తాను. 5 ఇచ్చేస్తాను. హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్.